జపాన్ లో రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఒక చిన్న అబ్బాయి తన భుజాలపై ఒక చిన్న పిల్లాడి శవాన్ని ఎంతో దూరం నుంచి క్రిమేషన్ గ్రౌండ్ కి మోసుకుంటూ వచ్చాడు. అది చూసిన ఒక జపాన్ సైనికుడు ఆ బాబు దగ్గరికి వెళ్ళి, బాబు చాలా బరువు మోస్తున్నావే, దీన్ని తీసి పక్కన పెట్టవచ్చు కదా, నీకు అలసట తగ్గుతుంది అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి ప్రశాంతంగా ఒకే ఒక్క మాట అంటాడు, సార్ ఇది బరువు కాదు, దీని నా తమ్ముడు అని. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పటి నుంచి ఆ ఫోటో జపాన్ లో యూనిటీకి సింబల్ గా మారిపోతుంది. అయితే ఫ్రెండ్స్, మనం ఇలాంటి స్ట్రాంగ్ రిలేషన్ ని మన జీవితంలో అప్లై చేయలేమా? ఎటువంటి డబ్బు సంపాదన లేని మన అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళు మనకెప్పుడు బరువు కాకూడదు. ఎందుకంటే వాళ్ళు మన రక్తం, మన మీదే ఆధారపడ్డ మన చెల్లో అక్కో వాళ్ళు మనకు బరువు కాకూడదు. ఎందుకంటే వాళ్ళు మన డిఎన్ఏ, మనం ఒకే తల్లి గర్భాన్ని పంచుకున్నాం. వాళ్ళు పొరపాటున తప్పు చేస్తే మనమే పెద్ద మనసుతో క్షమించాలి. వాళ్ళు బలహీనంగా ఉంటే మనమే వాళ్ళకి అండగా నిలవాలి. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళని వదిలేసినా మనం మాత్రం వాళ్ళని ఎప్పుడు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు, బరువు కాదు.